గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం కార్పొరేట్ అకౌంటింగ్లో ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేటువంటి మోడల్ని మనం చూస్తున్నాం. ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే మనం కంపెనీ యొక్క వాటాలు జారీ చేసేటప్పుడు మనం జారీ చేసిన వాటాల కన్నా ఎక్కువగా కనుక అప్లికేషన్స్ వచ్చినట్టయితే అటువంటి సందర్భాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి మనం పిలుస్తామండి. అంటే ఎక్సెస్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ బై ద పబ్లిక్ ఈజ్ కాల్డ్ ఓవర్ సబ్స్క్రిప్షన్. అంటే అధికంగా దరఖాస్తులు ప్రజల నుంచి వచ్చినట్టయితే దాన్ని మనం ఓవర్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి పిలుస్తామండి. ఇటువంటి ఓవర్ సబ్స్క్రిప్షన్ ఉన్నటువంటి సమస్యను మనం ఏ రకంగా డీల్ చేయాలి అనే దాన్ని మనం చూడండి. ఇక్కడ మనకి ఏమని చెప్పడం ముందు చూద్దాం, తర్వాత మీకు ఒకవేళ అర్థం అవ్వాలి అంటే ఇంకా ఏదైనా వివరంగా చెప్దాం. ఒకసారి చూడండి, సమ్ ముందు చూడండి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ సురేఖ కంపెనీ ఇష్యూడ్ 20,000 ఈక్విటీ షేర్స్, ఈచ్ 10 rupees, అప్లికేషన్ 2 rupees, అలాట్మెంట్ 3 rupees, ఫస్ట్ కాల్ 3 rupees అండ్ సెకండ్ కాల్ 2 rupees. అంటే ఇక్కడ మనకి కంపెనీ 20,000 షేర్స్ ఇష్యూ చేశానని చెప్తుంది. అది అప్లికేషన్ మీద 2, అలాట్మెంట్ మీద 3, ఫస్ట్ కాల్ 3, సెకండ్ కాల్ 2 కట్టాలి అని చెప్తుంది. 25,000 షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్, అంటే 25,000 వాటాలు ప్రజలందరూ కొనుగోలు చేశారు. సబ్స్క్రైబ్డ్ అయితే చందా చేశారు. కంపెనీ 2,000 షేర్స్ అమౌంట్ వాజ్ రిటర్న్డ్, అంటే కొంచెం ఎక్కువగా వాటాలు వచ్చినాయి కదా. 20,000 మీద 25,000 వచ్చినాయి అంటే 5,000 ఎక్కువ వచ్చినాయి. అందులో 2,000 షేర్స్ మీద అమౌంట్ ఏం చేసిందండి అంటే రిటర్న్ చేసేసిందండి. 3,000 rupees అడ్జస్టెడ్ టు ఫస్ట్ కాల్ అండ్ 3,000 rupees అడ్జస్టెడ్ టు సెకండ్ కాల్. ఒక 3,000 రూపాయల అమౌంట్ ఫస్ట్ కాల్కి, 3,000 రూపాయల అమౌంట్ సెకండ్ కాల్కి అడ్జస్ట్ చేశారని చెప్పి మనకి చెప్తున్నానండి. తర్వాత ఇంకేంటంటే రైట్ జనరల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇక్కడ సురేఖ తెలుగు మీడియంలో ఏంటంటే సురేఖ కంపెనీ 20,000 వాటాలు జారీ చేసింది. వాటా విలువ 10 రూపాయలు. దరఖాస్తు 2 రూపాయలు, కేటాయింపు 3 రూపాయలు, మొదటి పిలుపు 3 రూపాయలు, రెండో పిలుపు 2 రూపాయలు చెల్లించాలి. కంపెనీకి 25,000 వాటాలకి దరఖాస్తులు రాగా 2,000 వాటాలపై సొమ్మును తిప్పి పంపడం అయింది చెప్తున్నానండి. తిప్పి పంపాలి. 3,000 రూపాయలు మొదటి పిలుపుకి, 3,000 రూపాయలు రెండో పిలుపుకి సర్దుబాటు చేశారు. చిట్టాబద్దులు, ఖాతాలు, ఆస్తులు పట్టి తయారు చేయండి అని చెప్పి మనకి చెప్తున్నానండి. అంటే సమ్ ఇలా చెప్పినప్పుడు మనం ఏమనుకోవాలండి అంటే అసలు ఎన్ని షేర్లు కంపెనీ అమ్మదలుచుకుంది, ఎన్ని షేర్లకి డబ్బులు వచ్చింది అంటే ఏంటంటే ఇక్కడ కంపెనీ 20,000 షేర్స్ అమ్మదలుచుకుంది. ఎన్ని షేర్స్కి వచ్చినాయండి? 25,000 షేర్స్కి మనకి అప్లికేషన్స్ వచ్చినాయి అనమాట అండి. అంటే ఎక్సెస్ అప్లికేషన్స్ వచ్చినప్పుడు వాటిని మనం అలాట్ చేయడానికి కుదురుతుందా? కుదరదు. అంటే మనకి ఎంతవరకు హక్కు ఉందో అన్ని షేర్స్ మాత్రమే మనం అలాట్ చేయగలం అనమాట. అంటే కంపెనీ ఇక్కడ 20,000 షేర్స్ ఇష్యూ చేసింది కాబట్టి 20,000 షేర్స్ మాత్రమే అలాట్ చేయగలదు. కానీ 25,000 షేర్స్ రావడం వల్ల 5,000 షేర్స్ కట్టిన 2 షేర్ హోల్డర్స్ వరకు అమౌంట్ మన దగ్గర ఎక్సెస్గా ఉండిపోయింది. ఆ అమౌంట్ మనం అడ్జస్ట్ చేసుకుంటే తర్వాత కాల్స్లో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట అండి. ఇలా మీరు అమ్మిన షేర్ల కన్నా ఇంకా ఎక్సెస్గా కనుక షేర్లకి అప్లికేషన్ వస్తే దాన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్, అధికంగా చందా అవడము అని చెప్పి మనం పిలుస్తామండి. అటువంటిప్పుడు ఏ రకంగా వర్కింగ్ నోట్స్ మనం తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చూడండి. మామూలుగా మనం కట్టే రఫ్ వర్క్ కన్నా ఈ ఎక్సెస్ అప్లికేషన్ గురించి కొంచెం 2 స్టెప్స్ ఎక్కువ కట్టామన్నమాట అండి. ఇక్కడ చూడండి, వర్కింగ్ నోట్స్లో మనం ముందుగా ఏం రాసుకున్నాం అంటే షేర్స్ ఇష్యూడ్ రాసుకున్నాం. అంటే ఎన్ని షేర్స్ని ఇష్యూ చేసామని చెప్తున్నాం అండి. 20,000 షేర్స్ మనం ఇష్యూ చేసి 20,000 షేర్స్. అప్లికేషన్స్ రిసీవ్డ్, అప్లికేషన్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయండి? 25,000 షేర్స్కి వచ్చినాయండి. మీరు 20,000 ఇష్యూ చేస్తే 25,000 షేర్స్కి మీకు అప్లికేషన్స్ వచ్చినాయండి. ఎక్సెస్ అప్లికేషన్స్ ఏంటండి అంటే 20కి 25 వచ్చినాయి అంటే 5,000 అప్లికేషన్స్ ఎక్సెస్గా మీకు వచ్చినట్టు లెక్క అండి. అమౌంట్ రిటర్న్డ్ అంటే ఎంత తిప్పి పంపించాను చెప్పండి. 2,000 షేర్స్ మీద అమౌంట్ తిప్పి పంపించాను అన్నారు. అంటే క్యాష్లో చెప్పుకుంటే 2,000 into 2 4,000 రూపీస్ అమౌంట్ని తిప్పి పంపించారు. అమౌంట్ అడ్జస్టెడ్ టు ఫస్ట్ కాల్, ఫస్ట్ కాల్కి ఎంత అడ్జస్ట్ చేశారు? 3,000. అమౌంట్ అడ్జస్టెడ్ టు సెకండ్ కాల్, సెకండ్ కాల్కి ఎంత అడ్జస్ట్ చేశారంటే 3,000 అడ్జస్ట్ చేశారు. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ అమౌంట్ అంటే ఇక్కడ చూసిన తర్వాత ఇది ఇలా మనకి తెలిసింది కదా. 20,000 అమ్ముదాం అనుకుంటే 25,000 వచ్చింది, 5,000 ఎక్సెస్ వచ్చింది.
ఈ 5,000 ఏం చేయాలండి అంటే మిగతా వాటికి అడ్జస్ట్ చేయాలి. ఎలాగా 5,000 అంటే మనకి 5,000 ఇంటూ 2 10,000 రూపీస్ వచ్చినట్టు లెక్క అనమాట అండి. దాంట్లో 4,000 తిప్పి పంపేసి ఒక 3,000 ఏమో ఫస్ట్ కాల్కి 3,000 ఏమో సెకండ్ కాల్కి అడ్జస్ట్ చేసినట్టు అండి. ఏ రకంగా అంటే అమౌంట్ రిటర్న్ అంటే బ్యాంక్కి ఎంత ట్రాన్స్ఫర్ చేసామండి అంటే 2,000 షేర్స్కి సంబంధించిన 2 రూపీస్ అమౌంట్ చొప్పున 4,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసాం. అలాగే ఫస్ట్ కాల్కి ఎంత చేసామండి అంటే 3,000 రూపీస్ చేసాం. అలాగే సెకండ్ కాల్కి 3,000 రూపీస్ మనం అడ్జస్ట్ చేసాం. ఇక్కడ చెప్తున్నాడు మనకి రఫ్ వర్క్, మనం రెగ్యులర్గా కట్టే రఫ్ వర్క్ ఏంటంటే అప్లికేషన్ అమౌంట్ చూసుకుంటే ముందు ఫుల్గా వచ్చినాయి అన్నీ తీసుకోవాలి. 25,000 షేర్స్ ఇంటూ 2 అంటే 50,000 రూపీస్ అండి. ఇది 1 and 2 ఎంట్రీస్ వేసేద్దామా అంటే ఇది 1 ఎంట్రీ వేయడానికి మాత్రమే పనికి వస్తుంది. ఫస్ట్ ఎంట్రీకే పనికి వస్తుంది 50,000. మరి 50,000 ఎక్సెస్ అమౌంట్ అడ్జస్ట్ చేయాలి కదా, అందుకని సెకండ్ ఎంట్రీ ఇదండి. ఇక్కడ రాసాను చూసారు, ఇది సెకండ్ ఎంట్రీ అనమాట. ఇక్కడ రాసి ఉంటుంది అప్లికేషన్ అమౌంట్ అడ్జస్ట్మెంట్ అని రాసి ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్కి ఎంత అని చెప్పారంటే 20,000 షేర్స్ అమ్ముతారు కాబట్టి 40,000 రూపీస్. రిటర్న్ అంటే బ్యాంక్ అని ఎంత రాయాలి అంటే 4,000 రూపీస్. ఇక్కడ చెప్పారు కదా 2,000 ఇంటూ 2 4,000 రూపీస్. ఫస్ట్ కాల్ 3,000 రూపీస్ అండ్ సెకండ్ కాల్ 3,000 రూపీస్. ఇక్కడ మనకి ఏమైందండి అప్లికేషన్ అయిందంటే అంటే 1 and 2 ఎంట్రీస్ పడతాయి. తర్వాత అలాట్మెంట్ 20,000 షేర్స్ ఇంటూ షేర్ 3 రూపీస్ అంటే 60,000 రూపీస్ వచ్చి 3 and 4 ఎంట్రీస్ పడుతున్నాయి. తర్వాత ఫస్ట్ కాల్ 20,000 ఇంటూ 3 60,000 రూపీస్ మనకి రావాల్సినట్టుగా రాస్తాం. కానీ రిసీవ్డ్ వచ్చేటప్పటికి ఎంత వచ్చిందండి అంటే 60,000కి పైన ఇక్కడ 3,000 వచ్చేసింది కదండి. మరి మర్చిపోకూడదు, అంటే కాల్స్ ఇన్ అడ్వాన్స్ కింద వస్తాయి చూసారా, అలా వచ్చినట్టు అనమాట. దానికి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆ 3,000 రాదు. అందువల్ల 60,000 మైనస్ 3,000 అంటే 57,000 రూపీస్ ఫస్ట్ కాల్ వచ్చినట్టు తీసుకోవాలి. అలాగే సెకండ్ కాల్ 20,000 షేర్స్ ఇంటూ 2 40,000 రూపీస్. కానీ అందులో మళ్ళీ పైన వచ్చిన 3,000 రూపీస్ ఇప్పుడు రాదు కాబట్టి 40,000లో 3,000 తీసేస్తే 37,000 రూపీస్ మనకి లెక్కలోకి వస్తుంది. ఇవి మనం రాసేయండి 8 చిట్టా పద్ధతికి సంబంధించిన సమాచారం. ఇవి మనం వేసేటువంటి 8 చిట్టా పద్ధతులకి ఈ రకంగా. ఇక ఎంట్రీస్ ఎట్లా ఉంటాయి అంటే ఇది చూడండి. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ అని ఎంత వచ్చిందండి అంటే 25,000 షేర్స్కి 50,000 రూపీస్ వచ్చింది. దీన్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పటికి ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని ఎప్పుడు మనం రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఇంకా పెరగాలి. అంటే ఏం రాయాలంటే ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డేటా 50,000 వచ్చింది. కానీ ఈక్విటీ షేర్ క్యాపిటల్కి మీరు 20,000 అమ్మారు కాబట్టి 20,000 ఇంటూ 2 40,000 రూపీస్. టు బ్యాంక్ అకౌంట్కి 2,000 షేర్స్ అమౌంట్ అడ్జస్ట్ చేశారు కాబట్టి 2,000 ఇంటూ 2 4,000. ఫస్ట్ కాల్ 3,000 అండ్ సెకండ్ కాల్ 3,000. అంటే అప్లికేషన్లో వచ్చిన అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసాం. అప్లికేషన్ అమౌంట్ అడ్జస్టెడ్ బీయింగ్ అప్లికేషన్ అమౌంట్ అడ్జస్టెడ్ అని రాసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ కాల్ అమౌంట్ రావాలి. ఎంత ఇది ఏంటంటే అప్లికేషన్ అయింది కదా, అలాట్మెంట్ రావాలి. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాసి ఎంతండి 20,000 షేర్స్ ఇంటూ 3 60,000 రూపీస్. అంటే అలాట్మెంట్ టు బి రిసీవ్డ్ అండి. వచ్చేసినట్టు రాసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ 60,000 రూపీస్ అంటే అలాట్మెంట్ వచ్చినట్టు. అలాగే ఫస్ట్ కాల్ పిలవండి ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఫస్ట్ కాల్ టు బి రిసీవ్డ్. తర్వాత వచ్చేసిందండి బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్. ఎంత అమౌంట్ వేస్తారు 60,000కి 3,000 వచ్చేసింది కాబట్టి తీసేస్తే 57,000 రూపీస్ చేసుకోవాలి. అలాగే సెకండ్ కాల్ ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని చెప్పి 40,000 రూపీస్ వేసుకోవాలి. వచ్చినప్పుడు మాత్రం బ్యాంక్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అని చెప్పి 3,000 వచ్చేసింది కాబట్టి 37,000 రూపీస్ మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. ఇవి మనం రాయాల్సిన 8 పద్ధతులు. అర్థమయ్యేది ఎవరు చూసుకోండి ఒకసారి బాగా. చూడండి, మీరు 20,000 షేర్స్ అమ్ముదాం అనుకుంటే 25,000కి వచ్చినాయి, 5,000 ఎక్కువ వచ్చినాయి. అమౌంట్ 5,000 ఇంటూ 2 10,000 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఆ 10,000 రూపీస్ ఎలా అడ్జస్ట్ చేసామంటే అమౌంట్ రిటర్న్ కింద బ్యాంక్ కింద 2,000 షేర్స్కి 2 రూపీస్ అప్పుడు 4,000 అడ్జస్ట్ చేసాం. ఫస్ట్ కాల్కి 3,000, సెకండ్ కాల్కి 3,000, టోటల్ 10,000 అడ్జస్ట్మెంట్ సరిపోయింది. మామూలు రఫ్ వర్క్ మనకు అప్లికేషన్ 25,000కి వచ్చింది తీసుకోవాలి కాబట్టి ఇంటూ 2 రూపీస్ చొప్పున 50,000 రూపీస్ ఫస్ట్ ఎంట్రీ. తర్వాత అది వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తారండి అంటే మనం ఈ అప్లికేషన్ అమౌంట్ అడ్జస్టెడ్ అని రాసినప్పుడు ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్కి 40,000 ఎందుకంటే 20,000 షేర్స్ కాబట్టి ఇంటూ 2 అంటే 40,000.
టు బ్యాంక్ 4000, టు ఫస్ట్ కాల్ 3000, సెకండ్ కాల్ 3000. నెక్స్ట్ అలాట్మెంట్ అకౌంట్ అంటే మన అలాట్మెంట్కి ఎంత అంటే 20,000 షేర్స్ ఇంటూ 3, 60,000 రూపీస్, 3, 4, 2 ఎంట్రీస్ ఇక్కడ. తర్వాత ఫస్ట్ కాల్ అంటే 20,000 ఇంటూ 3 రూపీస్ 60,000 వచ్చినప్పుడు మనకి 30,000 60,000 మైనస్ 3,000 పైన వచ్చింది కాబట్టి 57,000. నెక్స్ట్ సెకండ్ కాల్ 20,000 ఇంటూ 2 40,000, 3,000 ఏరియల్స్ వచ్చేసింది అంటే పైన వచ్చేసింది అడ్వాన్స్, అది తీసేస్తే 37,000. ఇవి 8 ఎంట్రీస్కి రాసుకోండి. ఎంట్రీస్ ఏమో ఇట్లా చేయాలి. అదే తెలుగు మీడియంలో అయితే దీన్ని మార్చి రాసుకోండి. బ్యాంక్ ఖాతా రిటార్ట్, ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా 50,000 దరఖాస్తు వచ్చిందన్నమాట. రెండో చట్టం ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా రిటార్ట్, ఈక్విటీ వాటా మూలధనం టు బ్యాంకు, టు మదర్ పిలుపు, టు రెండో అంటే మా దరఖాస్తును సర్దుబాటు చేసినట్టు. తర్వాత కేటాయింపు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా రిటార్ట్, ఈక్విటీ వాటా మూలధనం ఖాతా దరఖాస్తును రావాల్సినందున వచ్చేసినట్టు బ్యాంక్ ఖాతా రిటార్ట్, ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా రాసుకుని 60,000 రూపాయలు వచ్చినట్టు. తర్వాత ఫస్ట్ కాల్ అంటే ఈక్విటీ వాటా మదర్ పిలుపు ఖాతా రిటార్ట్, ఈక్విటీ వాటా మూలధనం ఖాతా 60,000 రూపీస్ రావాల్సినట్టు వచ్చేస్తే బ్యాంక్ అకౌంట్ రిటార్ట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 57,000 రూపీస్. ఎందుకంటే 60కి 3 రాదు కాబట్టి అది పైన వచ్చేసింది కాబట్టి తీసేస్తే 57. అలాగే సెకండ్ కాల్ ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అకౌంట్ రిటార్ట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 40,000 రావాలి. మరి వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంట్ రిటార్ట్, ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అని 3,000 పైన వచ్చేసింది కాబట్టి అది తీసేసి 37,000 రూపీస్ మాత్రమే వేసుకోవాలండి. అంటే ఈ సమ్ గతంలో చేసింది ఎక్కడికన్నా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. సమ్ అంతా చదువుకొని మనకి ఏమేమి అడ్జస్ట్మెంట్ ఉన్నాయో జాగ్రత్తగా చూసుకొని అప్పుడు మనం పోస్టింగ్ ఇచ్చినట్టయితే ఎంట్రీస్ సులువుగా ఉంటాయి. ఈ రాసిన ఎంట్రీస్ని లెడ్జర్ అకౌంట్స్లో మనం పోస్టింగ్ ఇచ్చుకోవాలి. అలా పోస్టింగ్ ఇచ్చుకునేటప్పుడు మనం ఏం చూస్తాము, ఈ ఎంట్రీస్ ఇందులో పోస్టింగ్ ఇస్తున్నామండి. ఏం వేసామండి, ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ వేసాం. బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ ఇక్కడ పైన బ్యాంక్ ఉంది కాబట్టి టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అని 50,000 రూపీస్ వేసుకున్నాం. తర్వాత ఇందులో బ్యాంక్ ఉందా అంటే ఇది కింద బ్యాంక్ ఉంది, అందుకని బైలో రాసుకోవాలి. ఈక్విటీ షేర్ అప్లికేషన్ రాసుకుని దీన్ని ఎదుర్కొన్నా ఉన్నటువంటి అమౌంట్ మాత్రమే అంటే 4,000 మాత్రమే ఇక్కడ వేయాలి. ఇంక ఇక్కడ లేదు, ఇక్కడ బ్యాంక్ పైన ఉంది ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అని వేసాం. మళ్ళీ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది పైన ఉంది ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అని వేసాం. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది ఈక్విటీ షేర్ సెకండ్ కాల్ అని వేసాం. ఇటువైపు ఎక్కువ ఉంది 2,04,000 ఇక్కడ వేసి పైన 4,000 తీసేస్తే 2 lakhs బ్యాలెన్స్ క్యారీ. తర్వాత ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసాం. ఇక్కడ షేర్ క్యాపిటల్ అకౌంట్ అంటే ఇక్కడ కింద ఉంది, కింద ఉంటే బైలో పడుతుంది 40,000, ఇక్కడ కింద ఉంది బైలో పడుతుంది 60,000, ఇక్కడ కింద ఉంది బైలో పడుతుంది 60,000, ఇక్కడ కింద ఉంది బైలో పడుతుంది 40,000. ఈ టోటల్ 2 lakhs ఇక్కడ వేస్తే ఇది బ్యాలెన్స్ క్యారీ. ఇది బ్యాంక్ అకౌంట్, ఇది క్యాపిటల్ అకౌంట్. అప్పుడు బ్యాలెన్స్ షీట్ మనం ప్రిపేర్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు లయబిలిటీస్ అమౌంట్ తీసుకుని ఆథరైజ్డ్ క్యాపిటల్ 20,000 షేర్స్ ఈచ్ 10 అంటే 2 lakhs, ఇష్యూడ్ క్యాపిటల్ 20,000 షేర్స్ ఇంటూ 10 అంటే 2 lakhs, కాల్ అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్ కూడా 2 lakhs, క్యాష్ అండ్ బ్యాంక్ 2 lakhs బ్యాంక్ ఆన్సర్. అప్పుడు రెండు వైపులు ఏమైందండి అంటే మనకి సమానంగా వచ్చింది, అంటే సమ్ ఈక్వల్ అయిందండి. కాకపోతే బాగా కొంచెం కన్ఫ్యూజ్గా మాత్రం ఉంది సమ్. మీరు జాగ్రత్తగా చేయాలి, చేస్తే సులువుగా మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఎక్కువ ఎన్ని అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయో చూసుకోండి, ఆ అప్లికేషన్ తరకు అమౌంట్ ఎంతో చూసుకోండి, అందులో ఏది తిప్పి పంపేయాలి, ఎంత మొత్తం ఫస్ట్ కాల్, ఎంత మొత్తం సెకండ్ కాల్ చూసుకుంటే రఫ్ వర్క్ సులువుగా వచ్చేస్తుంది, ఎంట్రీస్ సులువుగా పోస్టింగ్ అవ్వచ్చు. దాన్ని బట్టి ఆటోమేటిక్గా మీరు లెడ్జర్ అకౌంట్స్ కూడా సులువుగా తయారు చేసి బ్యాలెన్స్ షీట్ కూడా ఈజీగా తయారు చేయొచ్చు. జాగ్రత్తగా సమ్ మొత్తం నోట్ చేసుకోండి. అప్పుడు ఇటువంటి సమయం మీరు ఒకటి మళ్ళీ ప్రయత్నం చేయడానికి వీలుగా మీకు హోంవర్క్గా ఇస్తాను, అది మీరు చూడండి ఒకసారి. ఇక్కడ సమ్ చూడండి మనకి ఏ రకంగా ఇచ్చాడో చూడండి ఒకసారి. కీర్తి కంపెనీ ఇష్యూడ్ 50,000 షేర్స్ ఈచ్ 10 rupees, అప్లికేషన్ 2 rupees, అలాట్మెంట్ 3 rupees and ఫస్ట్ కాల్ 3 rupees and సెకండ్ కాల్ 2 rupees. 60,000 shares were subscribed. కంపెనీ 5,000 shares amount was returned. అంటే ఒక 5,000 వాటాల మీద సొమ్ముని చెల్లించడం అనేటువంటి జరిగింది అని చెప్తుంది అనమాట. 4,000 rupees adjusted to allotment, 3,000 rupees adjusted to first call and 3,000 rupees adjusted to second call. 5,000 మీద అమౌంట్ని రిటర్న్ చేసి 4,000 rupees ఏమో అలాట్మెంట్కి, 3,000 rupees ఏమో
మనకి ఫస్ట్ కాల్కి, అలాగే 2000 మన 3000 రూపీస్ ఏమో సెకండ్ కాల్కి అడ్జస్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ప్రాథమిక ఖర్చులు 5000, ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ అంటే జనరల్ లెడ్జర్ బ్యాలెన్స్ షీట్. కీర్తి కంపెనీ తెలుగు మీడియంకి ఏం చెప్తున్నారంటే, కీర్తి కంపెనీ 50,000 వాటాలు జారీ చేశారు. వాటా 10 రూపాయలు. దరఖాస్తు మీద 2, కేటాయింపు మీద 3, మొదటి పిలుపు మీద 3, రెండో పిలుపు మీద 2 చెల్లించాలి. కంపెనీ 60,000 వాటాలకి దరఖాస్తులు రాగా 5,000 వాటాల మీద సొమ్మును తిప్పి పంపి 4,000 రూపాయల కేటాయింపుకి, 3,000 మొదటి పిలుపుకి, 3,000 రెండో పిలుపుకి సర్దుబాటు చేయడం అయింది. ప్రాథమిక ఖర్చులు 5,000 చిట్టాపద్దులు ఖాతాలో హస్తపట్టి తయారు చేయండి అని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడు ఈ సమ్కి రఫ్ వర్క్ కూడా నేను కట్టి చూపిస్తున్నాను. మీరు పద్దులు ఖాతాలు హస్తపట్టి తయారు చేసుకోండి. ఇక్కడ చెప్తున్నారు చూడండి ఏమనంటే, అసలు మీరు ఎన్ని షేర్స్ని ఇష్యూ చేశారు? 50,000. ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? 60,000. మరి అధికంగా ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అంటే 60,000 నుంచి 50,000 తీసేయండి. 10,000 అప్లికేషన్లు. అప్లికేషన్ లెక్కనైతే 10,000, అమౌంట్ లెక్కనైతే 10,000 × 2 20,000. మొత్తంలో చెప్పాలంటే 20,000, షేర్స్లో చెప్పాలంటే 10,000 షేర్స్. వాపస్ అంటే తిప్పి పంపేసాము బ్యాంకు అంటే 5,000 షేర్స్ తిప్పి పంపేయండి అని చెప్పారు. ఇక్కడ చెప్పారు కదా, 5,000 షేర్స్ అమౌంట్ తిప్పి పంపేయండి. 5,000 × 2 10,000 తిప్పి పంపేద్దాం. అలాట్మెంట్ ఎంత అన్నాడు? 4,000. ఫస్ట్ కాల్ ఎంత అన్నాడు? 4,000. సెకండ్ కాల్ ఎంత అన్నాడు? 3,000 అని చెప్పాడు. ఇది 4, ఇది 3, ఇది 3 చెప్పాడు. అంటే వాడు అడ్జస్ట్మెంట్ ఈ రకంగా చేయమంటాడు అనమాట. అది వర్కింగ్ నోట్స్ 1 కింద కట్టాను. వర్కింగ్ నోట్స్ 2 మనం కట్టేది ఏంటంటే, అంటే రెగ్యులర్గా కట్టేది ఏంటంటే, దరఖాస్తు అంటే అప్లికేషన్ సంబంధించి 60,000 × 2 1,20,000 ఫస్ట్ ఎంట్రీ వేసుకోవాలి. సెకండ్ ఎంట్రీ వచ్చినప్పుడు మాత్రం ఈ దరఖాస్తు మనం మళ్ళీ ఎలా చేశారంటే, మూలధనానికి 50,000 మీరు అమ్ముతారు కాబట్టి 50,000 × 2 అంటే 1,00,000. తర్వాత రిటర్న్ పంపేసింది అంతే అంటే 5,000 షేర్స్ × 2 అంటే 10,000 రూపీస్ వాపస్ పంపింది. కేటాయింపుకి 4,000, మొదటి పిలుపుకి 3,000, రెండో పిలుపుకి 3,000. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం. తర్వాత కేటాయింపు మీకు రావాల్సింది ఎంత అంటే 50,000 × 3 1,50,000 థర్డ్ ఎంట్రీ వేసుకోవాలి. ఇది సెకండ్ ఎంట్రీ, ఇది థర్డ్ ఎంట్రీ. అలాగే కేటాయింపు వచ్చినప్పుడు మాత్రం 1,50,000 రావాలి. కానీ పైన ఎంత వచ్చేసింది అంటే 4,000 వచ్చేసిందని చెప్పాను కాబట్టి అది తీసేస్తే 1,46,000. అంటే మీకు అలాట్మెంట్ ఎంత పిలవాలి, ఎంత అమౌంట్ వస్తుందన్నమాట. అలాగే మొదటి పిలుపు 50,000 × 3 1,50,000. కానీ వచ్చింది చూస్తే 1,50,000 మైనస్ 3,000 పైన వచ్చేసింది కాబట్టి 1,47,000 తీసుకోవాలి. ఇది 5వ పద్దు, ఇది 6వ పద్దు. రావాల్సిందేమో 1,50,000, వచ్చిందేమో 1,47,000. అలాగే సెకండ్ కాల్ 50,000 × 2 అంటే 1,00,000. రావాల్సిందేమో 1,00,000, వచ్చినప్పుడేమో 1,00,000 మైనస్ 3,000 వచ్చేసింది కాబట్టి 97,000. ఇదేమో బ్యాంక్ పద్దు, 8వ పద్దు వేసుకోవాలి. ఇక్కడ ప్రాథమిక ఖర్చులు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు 5,000 వేసుకోవాలి. ఈ 5,000 ప్రాథమిక ఖర్చులు. ఇది మనకి సంబంధించి రఫ్ వర్క్. దీన్ని బట్టి మీరు 8 ఎంట్రీలు వేసేసుకుని దాన్ని బట్టి బ్యాలెన్స్ షీట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి మరలా చూసుకోండి, తెలుగు మీడియం సమ్ చూసుకోండి. కీర్తి కంపెనీ 50,000 వాటాలు జారీ చేశారు. వాటా ఖరీదు 10. దరఖాస్తు మీద 2 ఇస్తారు, కేటాయింపు మీద 3 ఇస్తారు, మొదటి పిలుపు మీద 3 ఇస్తారు, రెండో పిలుపు మీద 2 ఇస్తారు. కంపెనీ 60,000 వాటాలకు దరఖాస్తులు రాగా 5,000 వాటాల మీద సొమ్ముని తిప్పి పంపేశారు. 4,000 ఏమో కేటాయింపుకి అడ్జస్ట్ చేయండి, 3,000 మొదటి పిలుపుకి, 3,000 రెండో పిలుపుకి అడ్జస్ట్ చేయండి, సర్దుబాటు చేయండి. ప్రాథమిక ఖర్చులు 5,000 చిట్టాపద్దులు ఖాతాలు ఆస్తి పట్టి. మళ్ళీ చూడండి, ఇక్కడ రావాల్సిన ఎన్ని జారీ చేసిన మీ 50,000. కానీ మీకు ఎన్ని అప్లికేషన్ వచ్చినాయి? 60,000. అంటే ఇప్పుడు అధికంగా ఎన్ని వచ్చినాయి? 60 మైనస్ 50 అంటే 10,000. డబ్బుల్లో చెప్పాలంటే 10,000 × 2 20,000. ఎంత వాపస్ పంపేశారు? 5,000 వాటాల మీద 2 రూపాయలు చెప్పండి, 10,000 వాపస్ పంపేశారు. కేటాయింపుకి ఎంత రాశారు? 4,000. ఫస్ట్ కాల్కి ఎంత? 3,000. సెకండ్ కాల్కి ఎంత? 3,000. మనం మామూలు వర్కింగ్ నోట్స్ చూసుకున్నట్లయితే దరఖాస్తు 60,000 × 2 1,20,000 ఫస్ట్ ఎంట్రీ రాసుకొని దాన్ని మళ్ళించేటప్పుడు మాత్రం మూలధనానికి 50,000 అమ్ముతున్నారు కాబట్టి 50,000 × 2 1,00,000 వేసుకొని, కానీ రిటర్న్ పంపింది మీకు 5,000 వాటాల మీద 2 రూపాయలు చెప్పిన 10,000 వేసుకొని, కేటాయింపు 4,000, మొదటి పిలుపు 3,000, రెండో పిలుపు 3,000. కేటాయింపు 50,000 × 3 1,50,000 రావాలి. కానీ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ 4,000 వచ్చింది చూసుకోవాలి. 50లో 4 తీస్తే 1,40,000. తర్వాత మొదటి పిలుపు 50,000 × 3 1,50,000. కానీ వచ్చినప్పుడు పైన 3,000 వచ్చింది, 1,47,000. సెకండ్ పిలుపు 1,00,000 రావాలి, వచ్చింది 3,000 తీసేస్తే 97,000. ప్రాథమిక ఖర్చులు 5,000. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ వేసి సమ్మని 2 వైపులా కూడా టాలీ చేసింది. ఓకేనా? థ్యాంక్ యూ.